వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అతిపెద్ద చర్చ జరుగుతోంది. దేశం మాట్లాడుతోంది తెలంగాణలో జరిగినటువంటి ఈ యొక్క దారుణ ఘటనను. బండి సంజయ్కి సంబంధించి ఏదైతే తన కుమారుడి యొక్క దాష్టికం బండి భగీరథ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఆ యొక్క వ్యవహారంలో ఇప్పటికే బీజేపీ పార్టీలో చాలామంది నాయకత్వం అంతా కూడా సైలెంట్గా ఉన్నారు. మరోవైపు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా తప్పు ఎవరిదుంటే వాళ్ళు శిక్ష పడాలని కొంత న్యూట్రల్ స్టాండ్లో తీసుకున్నట్టు వ్యాఖ్యల్లాగా కొంత మనకు కనిపిస్తుంది. అయితే ఇవాళ ప్రతిపక్ష పార్టీగా బీజేపీ తెలంగాణలో ఉంది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి ఎపిసోడు ఆ యొక్క దుమారం కాంగ్రెస్ పార్టీ కూడా ఇరకాటంలో పడిందేమో అని అనిపిస్తోంది. మరోవైపు ఆ యొక్క ఇరకాటంలో నెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా మనకు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు. ఆయన పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారితో కొల్యూజన్లో ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా కొలైడ్ అయ్యి ఇవాళ బండి భగీరథ్ సంబంధించినటువంటి కేసు నీరు గారుస్తున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఒక 2-3 రోజులు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో అదే టేక్ వచ్చింది. అయితే దాన్ని కొంత ఆ యొక్క డ్యామేజ్ని రికవర్ చేసుకునేందుకు పొన్నం ప్రభాకర్ గారితో ప్రెస్ మీట్ పెట్టించారు. ఫస్ట్ బయట రిలీజ్ చేశారు, అది తర్వాత ఏకంగా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టించారు. అయితే ప్రెస్ మీట్ పెట్టినటువంటి మాట్లాడిన తర్వాత ఎవరైతే మున్నూరు కాపులకు సంబంధించినటువంటి వ్యవహారం ఆయన సహజంగానే పొన్నం ప్రభాకర్ మాట్లాడే విధానం కొంత చాలా అగ్రెసివ్గా ఉంటుంది. లేదు అంటే ఆయన కొంత అటు ఇటుగా మాట్లాడుతుంటారు, కొంత బ్యాలెన్స్డ్గా మాట్లాడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత చాలా ఒక డిఫరెంట్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, కొంత ఏది కూడా హ్యాండిల్ చేయలేడేమో అనేటట్టుగా ఒక ఒపీనియన్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఘటన తర్వాత వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇవాళ బీసీ నాయకులుగా ఉండి బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తోటి ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడే ప్రెస్ మీట్ పెట్టించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈయన చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ కొంత పూర్తి స్థాయిలో ఇరకాటంలో నెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఇవాళ దాన్ని ఖండించుకుంటా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ యొక్క బండి భగీరథ్ వ్యవహారంలో మరి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, పార్టీ స్టాండ్ చాలా క్లియర్గా ఉంది, సోషల్ జస్టిస్ అట్లాగే మహిళలకు సంబంధించి మైనర్లకు సంబంధించి వాళ్ళ భద్రతే మాకు ముఖ్యం అంటూ కూడా స్పష్టమైనటువంటి లెటరు ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా కూడా ఆ యొక్క డ్యామేజ్ రికవర్ కానటువంటి పరిస్థితి. ఒకసారి పొన్నం ఏం మాట్లాడారో చూద్దాం. చట్టం తన పని తాను చేసుకోబోతుంది, విచారణ జరుగుతుంది. ఇందులో మా కొంత కుల సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు అంటే ఇక్కడ కుల సంఘాలకు సంబంధించి ఆ రోజు కుల సంఘాలు మున్నూరు కాపుకు సంబంధించిన కుల సంఘాలు కూడా బీసీలందరూ కూడా బండి సంజయ్ గారికి మద్దతు పలుకుతా కొంత ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కావాలంటే రాజకీయం చేస్తుంది, మా యొక్క నాయకుడు బండి సంజయ్ మేమంతా కూడా ఒక తాటి మీద ఉన్నాం, 40 లక్షల మంది కూడా ఒక తాటి మీద ఉన్నాం, బండి సంజయ్ గారికి సపోర్ట్ చేస్తాం, మేము ఆయన నాయకత్వంలో ముందుకు పోతాం, అట్లాగే వాళ్ళ అబ్బాయి తప్పు లేదు, ఇది కావాలనే కాంగ్రెస్ పార్టీ కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అనే వ్యాఖ్యలు వాళ్ళు చేశారు. దానికి మళ్ళీ ఈయన కౌంటర్ చేసి ఇరకటంలో పెట్టారు. కులాల ప్రాంతంలో బీసీలు ఎస్సీ ఎస్టీల ప్రాంతం లేదు, అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా పంచాయతీ చేస్తారా ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఇవాళ ఆ అంశానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఫిర్యాదు వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తుంది. అది ఎవరైనా సరే చట్టంలో అటువంటి పని చేసుకుని పోకపోతే ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వంలో పోలీసులు తమ బాధ్యతను సక్రమంగా ఎటువంటి వివక్షత లేకుండా కేంద్ర మంత్రి అనేటువంటి ఏదో మనం మీరు ఆలోచన చేసి తప్పు చేస్తున్నటువంటి పర్సెప్షన్ రాకుండా కఠినంగా క్రియాశీలకంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని సందర్భంగా తెలంగాణ పోలీసులు ఆదేశిస్తారు. ప్రత్యేకించి సిపి సైబరాబాద్. సో ఇప్పుడు ఆ వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు ఆయన నేను అట్లా అనలేదు, ఆ ఉద్దేశంతో అనలేదు అని ఆయనే సెల్ఫీగా ఇంకొక వీడియో రిలీజ్ చేశారు పొన్నం ప్రభాకర్ గారు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు, నా ఉద్దేశం అది కాదు అని చెప్పి అన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ లెటర్ ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఆ డ్యామేజ్ రికవర్ కానటువంటి పరిస్థితి. చేతుల్లో బాధితురాలకు న్యాయం జరగాలని, బాధితురాలకు న్యాయం చేసే అంశం మీద మాత్రమే నేను మాట్లాడడం జరిగింది. అందుకు గౌరవ కేంద్ర మంత్రి స్వయంగా తనే విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వమా దోష నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతూనే
కొన్ని మునూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో వెళ్ళా ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ బాధితురాల పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కానీ బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా కొంత ఆలోచన చేయాలి. ఎందుకు అరెస్టుకు తాత్సారం జరుగుతుంది? ఇవాళ బాధితురాలకు న్యాయం జరగాలంటే ఏంటిది? అరెస్ట్ చేయాలి. అట్లాగే కోర్టులో కూడా దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ అమ్మాయి కొంత న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అటువంటి తీరు ఎక్కడ కనిపించట్లేదు. ఇవాళ ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఒకవేళ మొన్ననే రేవంత్ రెడ్డి గారు మాట్లాడు ఎంత పెద్దవాళ్ళైనా భయం అన్నా ఉండాలి, లేకుంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని మాట్లాడాడు. మరి ఎక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది? ఇవాళ బండి సంజయ్ గారికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా? బండి భగీరథ్ గారికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా? లేదు. నిజంగా ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో బండి సంజయ్ గారు ఉంటే దీన్ని రాజకీయంగా ముడిపెట్టి జై శ్రీరామ్ నినాదాలు చేస్తా కొంత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, లేదు అంటే పార్టీల మధ్య కూడా చిచ్చు లేపేలాగా నేను ఎవరిని వదిలిపెట్టాలని వార్నింగ్ ఇస్తా ఉంటే దీన్ని ఎట్లా చూడాలా? మరి మీ చేతిలో అధికారం ఉంది కదా. ఎస్, మీరు సిట్ వేసిండ్రు కదా, నిజమే. మీరు సిట్ వేసినటువంటి సిట్టులో కొంత ప్రజలు కూడా కొంత అర్థం చేసుకొని అరే సిట్ వేశారు, నిజంగా న్యాయం జరుగుతుందేమో అని అనుకుంటారేమో. కానీ ఆ తీరున సిట్ నడవట్లేదు కదా. ఆ తీరున ఇప్పటిదాకా మీ టీంలు ఎక్కడ తిరిగినటువంటి దాఖలాలు లేవు కదా. వాళ్ళు 2 రోజులు టైం అడితే 2 రోజులు ఒప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు శనివారం ఆదివారం ఇల్లు అయితే కూలగొట్టొచ్చు, సామాన్యులు కూలగొట్టొచ్చు. ఎందుకంటే వాడు ఎక్కడ కోర్టుకు పోతాడో అన్న దీంతో శనివారం ఆదివారం కూల్చివేతలకు విరుద్ధమని హైకోర్టు చెప్పినప్పటికి కూడా మీ ప్రభుత్వం ఎక్కడ కూడా వినట్లేదు. సామాన్యుల్ని మొత్తం డిస్ట్రక్షన్ చేసుకుంటూ పోతున్నారు రాష్ట్రాన్ని. వల్ల అర్ధరాత్రి పూట లైట్లు ఆపేసి చెట్లు కొట్టేస్తారు. సామాన్యులకు సంబంధించి శనివారం ఆదివారం కూల్చొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ హైకోర్టు పదే పదే ప్రశ్నించినప్పటికీ హైడ్రా అయితే మాత్రం కూల్చివేతలు చేస్తున్నారు. ఎందుకు? కోర్టుకు పోయే టైం ఇవ్వకుండా. కానీ ఇవాళ బండి భగీరథ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కోర్టుకు పోయేందుకు, మధ్యంతర బెయిల్ తెచ్చుకునేందుకు, అట్లాగే ఇంటర్మ్ ప్రొటెక్షన్ తెచ్చుకునేందుకు వాళ్ళకి పోయేందుకు అవకాశం ఇస్తారు. 2 రోజులు టైం ఎందుకు ఇస్తున్నారు? సామాన్యులకేమో పోక్సో చట్టం కింద 24 అవర్స్లో అరెస్ట్ చేయాలనే నిబంధనలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పోలీస్ శాఖ, పోలీసింగ్ వ్యవస్థ ఇవాళ బండి భగీరథ్ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తోంది? ఎందుకు ఇవాళ కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఇస్తోంది? ఆ అవకాశం ఎందుకు మీ ప్రభుత్వం కల్పిస్తోంది? మరి ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా బాధితురాల వైపు నిలబడుతోంది, జస్టిస్ జరుగుతోంది, మేము జస్టిస్ అంటుంటే ఎక్కడ మీ జస్టిస్? ఏం చేస్తున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ క్లియర్గా రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చారు, పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ. ఫర్ ద కాంగ్రెస్ పార్టీ, సోషల్ జస్టిస్ వెరీ ఇంపార్టెంట్లీ ఇంక్లూడ్స్ ఈక్వాలిటీ టు ఉమెన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీన్స్ మేకింగ్ ఉమెన్ ఫీల్స్ ఫియర్లెస్, సేఫ్ అండ్ అష్యూర్డ్. ఎక్కడ ఉంది సార్ ఫియర్లెస్గా, సేఫ్గా, అష్యూర్డ్గా ఎక్కడుంది మీ ప్రభుత్వంలో అని అడుగుతా ఉన్నా. క్రైమ్ రేట్ ఇవాళ తెలంగాణ టాప్లో ఉంది, మరి ఎక్కడుంది? అట్లాగే మైనర్ గర్ల్ has been subjected to physical assault that she and her mother have dared to come out into the open and file a complaint in police station, that too against an assault of a highly political powerful standing, shows how serious the assault may have been. To the Congress party, along with the seriousness of the crime, extreme stressful state of the minor girl, the mental torture she may be going through are equally or even more important. The party feels strongly that while firm legal action should be taken against the accused, every ఎఫర్ట్ నీడ్స్ టు బి మేడ్ గివెన్ మోరల్ అండ్ మెంటల్ కంఫర్ట్ టు ద చైల్డ్ అని రాసుకుంటా ఇక్కడ మొత్తం ఆ కేసు అంతా రాసుకుంటా వచ్చి ఇక్కడ క్లియర్గా రాశారు. ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ categorically clarifies upon the remarks made by Sri Ponnam Prabhakar regarding the allegations involving Union Minister of the State for Home Affairs Sri Bandi Sanjay Kumar's son Sri Bandi Bhagirath. Mr. Prabhakar had made suggestions that since both of the offender and victim belong to the same community, elders belonging to the community should take up upon themselves and come up with the solutions, including a possibility of a marriage between the two to settle the issue. Congress party states that such a statement by the minister, even if made with intention to settle the issue, was entirely his personal views and does not represent the official stand of the Indian National Congress Party nor the government of Telangana. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒంటరిని చేసి అది ఆయన సొంతమే, మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదని. సరే, నిజంగా ఇవాళ పార్టీకి సంబంధం లేదు, మహిళల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధిని ఎవరూ శంకించట్లేదు, ఇది నిజమే అనుకుందాం. మరి అరెస్ట్ ఎక్కడా? ఇవాళ పోక్సో చట్టం కింద కేసు నమోదైతే అరెస్ట్ ఎక్కడా? ఇవాళ మహిళలు డిమాండ్ చేసినా, విద్యార్థులు డిమాండ్ చేసినా, ఎవరు డిమాండ్ చేసినా, రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినా ఉల్టా దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. సీన్ రివర్స్ అవుతోంది. అతన్ను అఫెండర్గా ఉండి బండి భగీరథ్ అరెస్ట్ చేయకపోగా ఇవాళ మీరు లెటర్లో రాసినట్టుగానే
అంత హైఫై ప్రొఫైల్ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కుటుంబం మీద వాళ్ళు ఎంత ధైర్యంగా వచ్చి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే పట్టించుకునే నాతుడు లేడు. వాళ్ళనే తప్పు, అమ్మాయిదే తప్పు, అమ్మాయి బరితెగించి తిరిగింది అని చెప్పే విధంగా మీరు ఇవాళ సమాజంలో ఒక ముద్ర వేస్తున్నారు. ఆ ముద్ర వచ్చేలాగా బండి సంజయ్ గారే కుట్రలకు తెరలేపుతున్నారు కదా. దానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందా లేదా? మరి సహకరించలేదు అని అనుకుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా తీసుకెళ్ళి. పోక్సో చట్టంలో రూల్స్ నిబంధనలు ఖచ్చితంగా మీ పోలీస్ శాఖ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా మీకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి నిన్న ప్రెస్ మీట్ పెట్టి సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఎవరిని ఉపేక్షించాం, ఎంత పెద్దోడని అరెస్ట్ చేస్తాం, గతంలో మేము అల్లు అర్జున్ అరెస్ట్ చేశాం గొప్పగా చెప్పుకుంటున్నాడు. అంత గొప్పగా చెప్పి పార్టీ క్రెడిట్ తీసుకుంటున్నటువంటి సామా రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ బండి భగీరథ్ అరెస్ట్ చేయండి, అధికారం మీ చేతిలో ఉంది కదా. ఎంత పెద్దోడు కొడుకైనా ఎవరిని కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితే లేదు. బండి భగీరథ్ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ అవాస్తవాలే కనుక అయితే తప్పు చేయనప్పుడు భయపడకుండా పోలీసు వాళ్ళకి సహకరించి ఫస్ట్ లొంగిపోయి ప్రజల ముందుకు పారదర్శకంగా జరుగుతున్నటువంటి విచారణకి మీరు సహకరించాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఇది ఇట్లుంటే కాదు, విచారణకు సహకరించాలని ప్రెస్ మీట్లు పెట్టి అడగాల్సినటువంటి అవసరమా? అధికారం మీ చేతిలో ఉంది కదా, పోలీస్ శాఖ మీ చేతిలో ఉంది కదా, సిట్ వేసిండ్రు కదా, లేడీ ఆఫీసర్ రీతురాజ్ ఒక లేడీ సింగం లాగా ఇవాళ మీరు పెట్టిండ్రు కదా ముందుకు. మరి మీది గతంలో సెలబ్రిటీని అరెస్ట్ చేసినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి ప్రభుత్వం కదా, మరి ఎందుకు భగీరథ్ అరెస్ట్ చేయలేకపోతుంది? ఎవరిది చేతకాంతనం? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్గా దేశంలో నిలబడాలి అంటే ఖచ్చితంగా ఇది కుట్రపూరితమైనటువంటిది కాదు అని మీ చేతిలో అవకాశం ఉన్నప్పటికి కూడా మీరు నిరూపించుకోలేకపోతున్నారు కదా. ఇవాళ వాళ్ళకి అవకాశాలు మీరే క్రియేట్ చేస్తారు కదా. సమయం ఇవ్వటం అంటే ఖచ్చితంగా అవకాశం ఇవ్వటమే. ఎస్, తప్పుందా ఒప్పుందా, తప్పుంటే శిక్షించాలని బండి సంజయ్ చెప్తున్నాడు కదా. తప్పున్నా ఒప్పున్నా లెట్స్ ప్రూవ్ ఇన్ ద కోర్ట్. మీరు పోక్సో చట్టంలో రూల్స్ ప్రకారం 24 గంటలు అరెస్ట్ చేయాలి, మీరు అరెస్ట్ చేయండి. తర్వాత కోర్టులో ఏం జరుగుతుంది, కోర్టు వ్యవహారాలు ఏంది, మరి ఎవరు నిందితులు ఎవరు అసలు ఆ అమ్మాయి స్టేట్మెంటే కీలకం కదా. మీరు కూడా అడ్వకేటే కదా, లీగల్గా మీకు నాలెడ్జ్ ఉంది కదా. సామా రామ్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా ఆయన కామెంట్లు చేసినంత మాత్రాన మీరు కామెంట్లు చేసి రాజకీయం చేసి పార్టీల మధ్య చిచ్చు లేపి మీకు ఒత్తాసుగా అసదుద్దీన్ మాట్లాడి, ఇక కవిత గారేమో అసలు పార్టీలో సంబంధం లేనటువంటి వ్యక్తి, రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి బండి భగీరథ్, ఆయన గురించి మనం ఎందుకు ఇంత డిస్కషన్ చేస్తున్నాం అంటే నిజంగా వాళ్ళ కొడుక్కో వాళ్ళ పిల్లలకో వాళ్ళకి ఎవరికన్నా జరిగి ఉంటే ఆ యొక్క కన్నపేగు బాధ అర్థమయ్యేది. అది బండి సంజయ్ మొన్న అక్కడ ఏకతా ర్యాలీలో చెప్పాడు కదా, ఆమె తల్లి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందని. మరి ఇక్కడ ప్రాణం పోయే పరిస్థితి కదా, 2 సార్లు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు కదా. అంటే వీళ్ళదైతే ప్రాణం కాదు, వాళ్ళదైతే ప్రాణమా? వీళ్ళు డిప్రెషన్ లేకపోవచ్చు, వాళ్ళు డిప్రెషన్ లేకపోవద్దా? వాళ్ళు కూడా మెంటల్ ట్రామాకు గురైండ్రనే కదా రాసుకున్నారు క్లియర్గా. సూసైడ్ అటెంప్ట్స్ జరిగినాయి అని లిటరల్గా భగీరథే వాళ్ళ ఆంటీ అని చెప్పి మెసేజ్లు లీక్ అయినాయి కదా, బయట తిరుగుతున్నాయి కదా చాట్స్. ఆ చాట్స్ కూడా మీరే బయట పెడుతున్నారు కదా. మరి ఇంత క్రిస్టల్ క్లియర్గా ఓపెన్ సీక్రెట్గా అంతా తెర ముందు కనపడతా ఉంటే ఇంకా ఎక్కడిది మీ రాజకీయం ఇక్కడ? కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి మీరు, మరీ ముఖ్యంగా హోంశాఖ మంత్రి అయినటువంటి మీరు ఒక అధికారంలో ఉండి ఇట్లాంటి కేసులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశం కూడా బయటకించి లేకపోలేదు. కాబట్టి ఈరోజు కొడుకు తప్పించుకొని తిరుగుతున్నానంటే దాని వెనకాల మళ్ళీ ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా బాధ్యత మీరు తీసుకొని, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు మీ యొక్క మంత్రిత్వ శాఖకి రాజీనామా చేసి ఈ యొక్క విచారణ మొత్తం కూడా నిర్దోషంగా మీ యొక్క కుమారుడు తేలేంత వరకు కూడా మరి ఆ యొక్క మంత్రి పదవికి అంటే దీన్ని క్రిస్టల్గా క్లియర్గా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటోంది అని. ఇవాళ బండి భగీరథ్ తప్పు చేస్తే అరెస్టు చేసే చేతగానటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉండి బండి సంజయ్ అట అసలు ఆ కొడుకే పరారీలో ఉన్నాడు. ఆ పరారీలో ఉన్న కొడుకును పట్టుకొని శాత కావట్లేదు, వాళ్ళకి అవకాశం ఇస్తారు కోర్టులు పోవడానికి. ఇవాళట బండి సంజయ్ అట కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసేట ఆయన వచ్చి సత్యనత ప్రూవ్ చేసుకోవాలట. అసలు నా కొడుకే తప్పు చేయట్లేదంటే ఈ రాజకీయ స్టేట్మెంట్ ఎందుకు? ఎవరి కోసం రాజకీయ స్టేట్మెంట్లు? ఎవరిని ఉద్ధరించడానికి? మీ శాతకాంతనని మీరు చెప్పుకుంటున్నారు. అదే బీజేపీ ప్రభుత్వం అస్సాంలో బీజేపీ సీఎం అవ్వగానే, హేమంత్ బిశ్వ శర్మ సీఎం మూడోసారి అవ్వగానే ఆరోపణ చేసినటువంటి పవన్ కేరాని అస్సాంకి పిలిపించుకొని విచారణకి హాజరు పరిపించుకున్నాడు ఆయన. దానికోసం తెలంగాణలో ఆయనకి యాంటీసెప్టరీ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టుకి వచ్చేందుకు ఆశ్రయిస్తారు. దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా రెండు అనేటట్టుగా మీరు ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు ముందుకు. అంతే, మీరు ఇద్దరి మధ్య రాజకీయంగా దీన్ని వాడుకోదలుచుకున్నారు. ఇది క్లియర్.
ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక బాధితురాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నప్పటికి కూడా మీరు న్యాయం చేసే ఆలోచనలు మీకు లేదు. ఉంటే ఇటువంటి రాజకీయ ప్రెస్ మీట్లు పెట్టి పార్టీని కాపాడుకొని అవతల పార్టీని బ్లేమ్ చేసి ఇదే నడుస్తుంది తప్పితే బాధితురాల గురించి ఆలోచన ఎక్కడ చేస్తున్నారు అనేది స్ట్రైట్ క్వశ్చన్. మీ దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ ఉంటే మీరు కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.